అంత బాగాలేదు, కానీ సాంగ్స్ బాగున్నాయి. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అసలు బండోడే నిరూపించుకున్నాడు. అసలు చాలా బాగుంది. అఖిల్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో చాక్లెట్ బాయ్ అలా స్వీట్గా చూపించారు. అలా స్వీట్గా చూసిన వాడిని దీంట్లో అసలు చూడలేమేమో అనుకున్నాము. అంత రాయలసీమ లుక్, అంత మాస్ లుక్లో చూడలేమేమో అనుకున్నాం, కానీ జీవించేశాడు. చాలా బాగా తీశాడు. హైలైట్స్ అనేది అంటే ట్విస్టులు చాలా ఎక్కువ ఇచ్చాడు. చాలా మంచి ట్విస్టులు ఇచ్చాడు. అంటే మేము ఎక్కడైతే సినిమా అలా కూర్చొని ఓకే ఇక్కడ అసలు కొంచెం కామ్గా వెళ్తుంది సినిమా అనుకుంటామో, అక్కడ సడన్గా ట్విస్ట్ చేస్తాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అన్నీ. ఈ సినిమాతో ఆ ట్రోల్స్ అన్ని కొట్టేయచ్చు. హీ ప్రూవ్ దెమ్ రాంగ్. తనకి ఇది బెస్ట్ మూవీ ఇన్ హిస్ కెరియర్. ఇప్పటిదాకా అసలు కమ్బ్యాక్ అనొచ్చు అఖిల్కి. వాటికంటే బాగుందని అనను, కానీ ఆ లెవెల్లో ఉంది. అంటే అంత బాగుంది అనమాట. భాగ్యశ్రీ లేకపోయినా సినిమా ఉండేదే కాదండి. అసలు భాగ్యశ్రీ తను ఆ రోల్కి ఎంత బాగా సూట్ అయిందంటే, ఆ రోల్ ఇంకెవరు పెట్టినా కూడా అంత సూట్ అవ్వరండి. భాగ్యశ్రీ చాలా బాగా సూట్ అయింది ఆ రోల్కి. అంటే ఆ ల్యాగ్ మీకు సెకండ్ హాఫ్లో అసలు అనిపిదండి. అంటే ఆ ల్యాగ్ మర్చిపోతారు మీరు. అంత మంచి సీన్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ హాఫ్ అనేది ఎలా చూపిస్తాడంటే ఫ్యామిలీ అందరూ మనోళ్ళే అన్నట్టు చూపిస్తాడు, కానీ సెకండ్ హాఫ్లో ఇంకా అందరూ మారిపోతారు. లేదు చూడొచ్చు సార్. నేను చెప్తున్నా కదా, ఎవ్రీవన్ ఈస్ డిడ్ గుడ్, బట్ ఎక్స్పెషల్ వాళ్ళు మంచి చేయడం కారణం ఇట్స్ ఎ స్టోరీ. ఆ స్టోరీ బ్యాక్ బోన్, ఆ స్క్రీన్ ప్లే బ్యాక్ బోన్ వాళ్ళ వల్లనే క్యారెక్టర్స్ అయినా కానీ యాక్టర్స్ అయినా కానీ వాళ్ళు పర్ఫామ్ చేయగలరు చాలా బాగా. అవి తమన్ గురించి చెప్పడం ఎందుకన్నా, తమన్ ఈజ్ ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా కానీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఈవెన్ ఫర్ తమన్ టు డూ గుడ్, స్టోరీ బాగుంది కాబట్టి తమన్ అంత మంచిగా కొట్టాడు. లేదంటే డెఫినెట్లీ కంబ్యాక్ అని కూడా చెప్పాను. దిస్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫిలిం ఇన్ కెరియర్ అని చెప్తా, ఫిల్మోగ్రఫీలో. ఎందుకంటే యాక్టింగ్ రాదు అంటారు కదా, అట్లా కాదన్న. అఖిల్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. మనం చాలా డెప్త్ చూస్తాం. ఇట్స్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని పక్కన పెట్టకండి. జస్ట్ ఫిలిం మనం మంచిగా ఎంజాయ్ చేయండి ఫిలింని. బాగా చేశారు అఖిల్ వారు.